నువ్వు అలాగ మౌనంగా ఉండాలి. దేవుడిని ఎదురుగా పెట్టేసుకోవాలి, దేవుడిని కళ్ళెదురుగా పెట్టేసుకోవాలి. ఇదే మనోనిదానము. నువ్వు కళ్ళు మూస్తే నీ బాధలన్నీ గుర్తొచ్చేస్తాయి, అది మర్చిపోకున్నాను చెప్పి. నీ కష్టాలన్నీ గుర్తొచ్చేస్తాయి, తీసే కొంచెం. నీ మధులోకి ఏది రానివ్వద్దు, ఏ సంగతి రానివ్వద్దు. దేవుని మాత్రమే చూడు, దేవుడు స్వరూపం చూడు. దేవుడు మహిమారూపిగా వచ్చాడు, ఆయన మాత్రమే చూడు. చూస్తున్నావా? చూసి నీ ఎదురుగా పెట్టుకో. ఇదిగో నీ ఎదురుగా పెట్టుకో నా దేవుడిని. అరగంట అలా ఉంచుకో, నీ ఎదురుగానే ఉంచుకో, ఒక అరగంట ఉంచుకో. దేవుని ఎదురుగా పెట్టకుండా ఏం మాట్లాడినా వేస్టే, గాలిలోకి వెళ్ళిపోతాయి మాటలు. నువ్వు దేవునితో మాట్లాడాలంటే దేవుని ఎదురుగా పెట్టుకో, ఆయన రూపాన్ని ఎదురుగా పెట్టుకో, నీ కళ్ళు ఎదురుగా పెట్టుకో. అప్పుడు ప్రార్థనలోకి వెళ్ళి మొదలు పెట్టు. తర్వాత రెండో మెట్టే పాపపు ఒప్పుదల. ఇప్పుడు చేయి ప్రార్థన, ఇప్పుడు మాట్లాడు. ఈ మెట్టులో నువ్వు మాట్లాడే సమయం దేవుడు అంటున్నాడు, నీ అపరాధాలు ఒప్పుకో, నేను ఆదుకుంటాను. నా చెయ్యి కురుసగా లేదు, నా చెవులు మందంగా లేదు. నేను యెహోవానని నువ్వు తెలుసుకో, నేను శక్తిమంతుడని తెలుసుకుంటావు. ఈరోజు నేను నీ మనస్సుని ఎరిగిన వాడను, నిన్ను ఆదుకుంటాను, సహస్ర కార్యాలు నీ పట్ల చేస్తాను. నీ పాపాలు ఒప్పేసుకో. ఇదిగో నీకు నాకు ఒక అడ్డు వచ్చేస్తుంది, నీ పాపం అని అడ్డు, నీ శాపాలు నా దగ్గరికి అడ్డుగా వచ్చేస్తున్నాయి. నా చెయ్యి నీ దగ్గర రానవట్లేదు, నా చెయ్యి నీ దగ్గర రానవట్లేదు. ప్రార్థించి ప్రభువా, నేను పాపిని తండ్రి, నేను ఘోరమైన పాపిని ప్రభువా. ఈరోజు వరకు నీవెవరో నాకు తెలియకుండా తిరిగిన పాపిని తండ్రి, నువ్వు అని శక్తిమంతుడు అని తెలియక నన్ను క్షమించువా అని ప్రార్థన చేసి ప్రభు అడుగుతున్నాడు. నీ అపరాధము, నీ దోషము తీసివేస్తాడు దేవుడు. నీ మధ్యకి దిగి వచ్చాడు. నన్ను కడిగి వెళ్ళాడు. నువ్వు ఎప్పుడెప్పుడు చేసిన పాపాలు నిన్ను ఎంటాడుతున్నాయి, నువ్వు ఎప్పుడెప్పుడు చేసిన ఆ దోషాలు నిన్ను ఎంటాడుతూ ఉన్నాయి. ఈరోజు కడిగేసుకో. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు. నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను. రానుటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు. యేసు గాయములో నీకు స్వస్థత ఉంది, యేసు రక్తముతో నీకు విడుదల ఉన్నది.
ఈరోజు విడుదల పొందు. లోకం నుంచి, లోకనాథుడైన సాతాను నుంచి విడుదల పొందు. యేసు రక్తంతో కడిగేసు. ఇదిగో నీ దగ్గర ఉన్న సిలువ. నువ్వెక్కడ ఉన్నావంటే గొలగొంత కొండ దగ్గర ఉన్నావు. ఇదిగో ఆకాశాల కింద వేలాడుతున్న దేవుడు భూమికి పైన ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన రక్తము కారుస్తూ ఉన్నది. నిన్ను విడుదల చేసేది అదే. నిన్ను బంధకాల నుంచి విడుదల చేసేది అదే. యేసు రక్తంతో నువ్వు కడిగేసుకో. నువ్వు ఆలోచించు. ఇదిగో ఆయన రక్తం నీ శిరస్సు మీద రాబోతున్నది. అయ్యా నన్ను కడిగేయండి. నడినెత్తి నుంచి అరికాల వరకు నన్ను కడిగిపోయేవయ్యా. నాలో ఉన్న దోషాలు కడిగే, నాలో ఉన్న రోగాలు కడిగే. నన్ను పట్టుకుని ఉందయ్యా రోగము. ఆ రోగము నన్ను వదులుతున్నదయ్యా. షుగర్ అనే రోగము, బీపీ అనే రోగము, ఆ వ్యాధి నన్ను వదులుతుందయ్యా. యేసు రక్తముతో విడుదల చేయండి. ప్రార్థన చేయండి. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. ఇదిగో నీ ఎదురుగా ఒక గొర్రె పిల్ల నిలిచిన వాడని, అది వదిలించిన గొర్రె పిల్ల, నీ కోసం రక్తము కార్చిన గొర్రె పిల్ల, నీ కోసము బొచ్చు కత్తిని తీసుకుని ఉన్న గొర్రె పిల్ల, లోక పాపములను మోసుకునే దేవుని గొర్రె పిల్ల. నీ అపరాధం దాని మీద పెట్టి మోసిపోతే సిద్ధంగా ఉంది. ఇదిగో నీ ఎదురుగానే ఉంది గొర్రె పిల్ల. ఇది మత్సాటాలు లేని గొర్రె పిల్ల. ఇది పరిశుద్ధమైన గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల. నీ లోక పాపములను మోసుకునే దేవుని గొర్రె పిల్ల. ఆయన మీద పెట్టే నీ అపరాధం ఆయన మీద పెట్టే. దాచుకోకు, కప్పుకోకు. నీకు తెలుసు నీ అపరాధాలు చేశావు. నీకు తెలుసు దేవునికి ఇష్టం లేని పనులు ఏం పనులు చేస్తున్నావు. అడుగు, దేవుని అడుగు. దేవుని మీద పెట్టి, గొర్రె పిల్ల మీద పెట్టి మోసం పట్టకు వచ్చింది. అతిక్రమంలో దాస పెట్టేవాడు వర్ధనడు. తను ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టేవాడే దేవుని కనికరం పొందుకుంటాడు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరగాలంటే దేవుని కనికరము పొందుకోవాలి. దేవుని కనికరం పొందుకోవాలంటే నీ అతిక్రమములో ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపిని తండ్రి, నేను కోపిష్ఠుడు ప్రభువా,
నా కోపం ఎక్కువ తండ్రి, నన్ను క్షమించవా తండ్రి అని ప్రార్థించే. నేను హానికరుడు ప్రభా, ఇతరులను నేను హాని చేస్తాను, ఇతరుల మనసును బాధ పెట్టేవాడిని, నన్ను క్షమించవా అని ప్రార్థించే. మాట్లాడితే బూతులాడతాను తండ్రి, నన్ను క్షమించవా, ఆయన మీద పెట్టి నీ పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, నెపమించని నీ కృపలో, నెపమించని నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. అలాగనే నీ పాపాలు ఒప్పుకుని 3వ మెట్టులోకి వెళదాం. 3వ మెట్టే తీర్మానపు మెట్టు. తీర్మానం చేసుకో. ఏం తీర్మానం చేసుకుంటాం? వడంబక చేసుకో, దేవుని దగ్గర నిబంధన చేసుకో. నీ వాక్యమైన వెలుగులో ఉంటానని నిబంధన చేసుకో. చీకటిని, ఆ పాపపు జోలికి నేను ఎల్లని తీర్మానం చేసుకో. నువ్వు తీర్మానం చేసుకో. ప్రభువా, లోకనాథులు మాట్లాడుకుని కీర్తన గ్రంథంలో చెప్పి ఉపవాసుల దగ్గర కూర్చోడు తండ్రి, వారి పోకిరి మాటలను మాట్లాడు ప్రభువా. ఈరోజు నా తీర్మానం తండ్రి. దివారాత్రులు దేవుని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ రోజు నుంచి నీ వాక్యం చదువుతానయ్యా. ఈరోజు నా తీర్మానం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు తీర్మానం, ప్రతి ఒక్కరు చేసుకోవాలి. వాక్యం అనే వెలుగులో ఉంటాను తండ్రి. నువ్వు ఉపదేశానికి భయపడతాను తండ్రి, భయముతో ఉంటాను, భక్తితో ఉంటాను. ఈరోజు నా తీర్మానం వాక్యమని వెలుగు నాలో ఉండిలాగన ఈరోజు నుంచి నీ వాక్యం నా హృదయంలో పెట్టుకుంటాను. మోషే కర్ర చేత పట్టుకున్నాడు, వాక్యం నీ చేతికి ఇచ్చాడు దేవుడు. ఆ వాక్యం నీ మధులోకి వెళ్ళాలి. నీ మధులోకి వెళ్ళిన వాక్యము నీ హృదయములకు ఉండాలి. ఇది దేవుడి యొక్క చిత్తము. చేసుకో తీర్మానం. నీకే బంధం. దేవా, నాతో చెప్పండి, దేవా వాక్యమనే వెలుగులో నేనుంటాను. ఈ రోజున నా తీర్మానము భయంకరమైన పాపములకు, చీకటి కార్యములకు దేవా నేను దూరంగా జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానం దేవా నువ్విచ్చిన ఉపదేశములు జాగ్రత్త కలిగి, భయము కలిగి, భక్తి కలిగి అయ్యా నేను జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానము వాక్యమనే వెలుగులో నేను నడుస్తాను. అయ్యా నేను జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానమును అంగీకరించిన మహాదేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు. 4వ మెట్టు. ఈ 4వ మెట్టే సమర్పణ చేసుకో.
సమర్పణ అంటే ఒక ఒడంబిక, ఒప్పందం. దేవునికి నీకు ఒప్పందం జరుగుతుంది. ఇప్పుడు దేవునికి నీవేం ఒప్పందంగా ఉంటావు అంటున్నాడు కదా. నీవు నా మాట నీ ఎడల ప్రభువా ప్రభు అంటే ఏంటి? దేవునికి ఇప్పుడు రోజు నువ్వు సమర్పణ చేసుకో. నీ వాక్యం నేను వింటానయ్యా, ఈరోజు నా సమర్పణ చేసుకోవాలి. నీ వాక్యము శ్రద్ధగా వింటానయ్యా, ఈరోజు నా సమర్పణ చేసుకోవాలి. ఆ సమర్పణ దేవుడికి ఇష్టమైంది ఇదే. దేవుడి దగ్గర నువ్వు వచ్చావు, ప్రార్థన చేసుకున్నావు, వాక్యం విన్నావు, ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నావు. వెంటనే నెరవేర్చే ప్రార్థన ఇది. మొదటగా దేవుడిని చూసావు, చాలా మంచిది. దేవుని ఎదురుగా పెట్టుకుని ఎదురుగానే ఉన్నాడు, నీ కళ్ళ ఎదురుగానే ఉన్నాడు, నీ మాట ఆలకిస్తున్నాడు ఆయన. రెండవ మెట్టులోకి వచ్చినప్పుడు నీ పాపాలు ఒప్పుకున్నావు, దేవునికి నీకు అడ్డం తీసివేశాడు, చాలా మంచిది. మూడో మెట్టులో తీర్మానం చేసుకున్నావు, నీ వాక్యం వెలుగులో ఉంటానని, చాలా ఇష్టమైంది దేవునికి. ఇప్పుడు 4వ మెట్టులో ఉన్నావు, సమర్పణ చేసుకో. నీ సమర్పణ బట్టి నీ కార్యాలు ఉంటారు. దేవుడు 3000 వాగ్దానం ఇచ్చాడు. దేవుడు సమర్పణతో కూడిన వాగ్దానం. నువ్వు ఇది చేస్తా, నేను ఇది చేస్తానని. రెండోది, ఏ సమర్పణ లేని, ఏ యొక్క ఒడంబక లేని దేవుడి కార్యాలు వాగ్దానాలు ఉన్నాయి. చేసుకో. అడుగుడి ఇవ్వబడును. నువ్వు అడగాల, దేవుని సమర్పించుకోవాలి. తెల్లవారుజామున ప్రార్థన లేదా, చేసుకుంటానని సమర్పణ చేసుకో. వాక్యం వినుపుడితోత లేదా, వింటానని సమర్పణ చేసుకో. ఈరోజు నీ సమర్పణ బట్టి నీ కార్యం జరగబోతుంది. నాతో చెప్పండి, దేవా నా శరీరము దేవా నీకే సమర్పణ, నా ప్రాణము దేవా నీకే సమర్పణ, నా ఆత్మ దేవా నీకే సమర్పణ. ఈ సమర్పణ అంగీకరించమని యేసు నామములో అడుగుచున్నాను. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా పట్ల కార్యము జరిగించు. దేవా దేవదూతలను మాకిచ్చినారు, పరిశుద్ధ గ్రంథము మాకిచ్చినారు, నీ ప్రియకుమారుని మాకిచ్చినారు. దేవా నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నన్ను బాగు చేయి. నాకిష్టము నిన్ను బాగు చేయటము అని అన్నావు. కుష్ఠరోగి నీకిష్టమైతే నన్ను బాగు చేయి అన్నాడు. అలాగనే నన్నును బాగు చేయి, నన్నును లేవనెత్తు, నన్నును బలపరచు, నన్నును స్వస్థపరచు, నన్నును ఆదుకో, నడిపించు, విశ్రాంతి, రక్షణి. నా మాట ఆలకించు. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతేనే. నీ ఇష్టము, నీకు ఇష్టమే తండ్రి నన్ను బాగు చేయటం, నీకు ఇష్టమే ప్రభువా నా మాట ఆలకించటం. తండ్రి నీకే వందనములు. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించులాగున. తండ్రి నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా పట్ల కార్యం చేయి. నా కుటుంబము దేవా నీకే సమర్పణ. నా వ్యాధి, నా బలహీనత దేవా నీ ఇష్టమే, నా ఇష్టము కాదు. నీ ఇష్టమైతే నన్ను
బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నన్ను తల్లిగా చేయి, నన్ను అయ్యా నిందను తీసేయి తండ్రి. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే కార్యం చేయి. రంగంపేట మండలము దేవా నీ ఇష్టమే, మా ఇష్టము కాదు. ప్రజలు నడిపించుకో తండ్రి, నీకు ఇష్టమైతే కార్యం చేయి. నీకు ఇష్టము తండ్రి, ప్రజలను పిలుచుకుంటాం, ప్రజలను రప్పించడం, ప్రజలు నడిపించడం, ఎగిరి ఎగిరి తీసుకురావటము నీకు ఇష్టము నాయన. నీకు ఇష్టము జరిగించు, నా ఇష్టము కాదు. ఈ రోజున నా సమర్పణ అంగీకరించిన మహాదేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. 5వ మెట్టులకు వెళ్దాం. 5వ మెట్టే సమర్పణ, దైవ లక్షణ స్తుతి మెట్టు. స్తుతి చెయ్యాలి దేవునికి. దేవుడు నీకు ఎలా తెలుసు? దేవుడు ఏ పేర్లు తెలుసు? దేవుడి లక్షణాలు ఎన్ని? అన్ని పెట్టి దేవుని స్తుతించాలి, పొగడాలి. స్తుతి అంటే దేవుని పొగిడేదే ఈ స్తుతి. దేవుని పొగిడితే ఇదిగో 6వ మెట్లు చేయబోయే ప్రార్థన నెరవేరులోకి వచ్చేస్తుంది. దేవుని పొగుడు. దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలుసు, దేవుడు ఎంతవాడో నీకు తెలుసు, పొగడు. దేవుని పొగుడు. దేవుడు అలాంటి వాడు, ఇలాంటి వాడయ్యా, నువ్వు అంతవాడు, ఇంతవాడు అని దేవునికి చెప్పడమే ఈ దైవ లక్షణం. స్తుతి చెప్పాలి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఏం కనబడుతున్నాడు, ఎలా కనబడుతున్నాడు నీకు, ఏ పేరు గుర్తున్నా నీకు ప్రార్థన చేసుకో. రామా నాతో చెప్పండి. స్వరూపమైనా ఓ దేవా నీకే స్తుతులు. పరలోకములో ఉన్న దేవా నీకే స్తుతులు. అన్ని లోకములకు పైనున్న దేవా నీకే స్తుతులు. అమరత్వము కలిగిన దేవా నీకే స్తుతులు. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవా నీకే స్తుతులు, నీకే స్తోత్రములు. సమీపింపరాని తేజస్సు కలిగి వంటిని అమరత్వము కలిగిన మహాదేవ, గొప్ప దేవ, సృష్టికర్త, సర్వశక్తుడా, యెహోవా నేనన్న దేవా నీకే స్తుతులు, నీకే స్తోత్రములు. ఆకాశము నీకు సింహాసనము, భూమి నీ పాదపీఠము. మహాదేవా, గొప్ప దేవా నీకే స్తుతులు. భూమి పుట్టక మునుపు ఉన్న దేవా నీకే స్తుతులు. అనాది దేవా, అనంత దేవా, శక్తిగల దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. మహాదేవా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా నీకే స్తుతులు, స్తోత్రములు. పరమవంచుడా నీకే స్తుతులు, స్తోత్రములు. మహాదేవా, గొప్ప దేవా, శక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త నీకే స్తోత్రే, 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 స్తోత్రే. నీకే మహిమ, నీకే మహిమ, నీకే స్తోత్రే. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. స్తోత్రమనైనా దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమ రూపివి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని బాటి మా స్తోత్ర
మహిమా స్తోత్రములు అందుకొందవని స్తుతి చేయుచున్నాము. అందుకొందవని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. దేవా, దేవుని స్థుతులు అందుకున్న నీవు ఇప్పుడు ఆరో మెట్టు, ఇదే ప్రార్థన మెట్టు. నువ్వు అడుగు. నువ్వు ఎలా అడుగుతావు? మోకరించి అడుగుతావు, చేతులెత్తి పైకి, ప్రభువా నాకు ఎవరు లేదయ్యా, నా దిక్కెవరు లేదని మోషే ప్రార్థన చేసినట్టుగా, జైవచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తావు. ఎలా చేస్తావు అని ఇష్టం లేదు. దేవుని బతిమాలను కన్నీటితో ప్రార్థన చేస్తావు. ఈరోజు నీ కార్యం జరగబోతుంది. దేవుడు మెచ్చుకునే ప్రార్థన చేస్తావు. ఇప్పుడు నువ్వేమడిగి నీ బిడ్డని సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడుగు, ప్రభువా నీ బాధ అంతా వేసి మీద పెట్టే, నువ్వు ఆయన దగ్గర కుమ్మరించు, నీ హృదయాన్ని కుమ్మరించు, నీళ్లతో కుమ్మరించినట్టు కుమ్మరించి యేసయ్య పాదాల దగ్గర నీ హృదయం కుమ్మరించు, నీళ్ళ కుమ్మరించినట్టుగా కుమ్మరించి నీ మొర ఆలకిస్తున్నాడు, నీ బాధ ఆలకిస్తున్నాడు. నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు ప్రభువా అని ప్రార్థన చేసి మహా సాహస కార్యం చేసే దేవుడు, మూసు గర్భాలను తెరిపించే దేవుడు, ఏమైనా చేయగలడు దేవుడు. ప్రార్థన చేసి నీ ప్రార్థన బట్టి నీ కార్యాలు ఉంటారు. ఈరోజు ఏర్పాటు చేసిన స్థలంలోకి వచ్చావు, దేవుడు వాగ్దానం పట్టుకుని వెళ్తున్నావు, దేవుడు తప్పకుండా కార్యం చేయబోతున్నాడు. యేసు నామములో నీ దేవుడి కార్యం చేయబోతున్నాడు. నీ సాక్షిగా వాడు, నన్ను సాక్షిగా వాడుకుంటాను నేను ప్రార్థన చేస్తాను. నా ఈదులో గొప్ప మీటింగ్ పెట్టుకుంటానయ్యా, దేవుని దగ్గర గొడవకి తీసుకో. నువ్వు దేవుడు అన్నైనా నీ స్వరమితి చెప్తాను, అన్య జనుల మధ్య నువ్వు దేవుడు అని చెప్తాను. నాకు కార్యం చేయవాలైనా దేవుడు మతమానుకో, దేవుడు మతమానుకో కరిగిపోతాడు. అడుగు, దేవుడిని అడుగు. నీకు ఇష్టమో ఆయనకి ఇష్టమో, నేను బాగు చేయడం ఆయనకి ఇష్టమో, ఆయనకి ఇష్టమో నీ కార్యం చేయడం. ప్రార్థన చేసి ఎవరన్నా ఆలోచిద్దాం. దేవుడు కార్యం జరిగే సమయం ఇదే. నేను నడిపించే దేవుడు, నేను ఆదుకునే దేవుడు, నేను స్వస్థపరిచే దేవుడు, సాహస కార్యం చేసే దేవుడు ప్రభువా. బతుమాలు ఇదిగో యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు. ఇదిగో నీ అంతరంగం చూస్తున్నాడు, నీ బాధలు చూస్తున్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు. నీ కన్నీళ్లు పరలోకంలోకి వెళుతున్నాయి. దేవుడు పుట్టులోకి ఆశీర్వదిస్తున్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ప్రార్థన చేసి ప్రార్థనే పరిస్థితులు మార్చేస్తాడు. 7 బిడ్డల ప్రార్థన దేవుడు ఇచ్చిన గొప్ప ప్రార్థన. నీకే వందనమని స్తోత్రమని. ఇదిగో దేవుడు సంచరించిన సమయం ఇది. అనాలోచన ఉండొద్దు. ప్రభువా ప్రభువా దావీదు కుమారుడు దాటిపోకున్నాను నేను ప్రార్థించి. నేను దాటిపోతాడమో కాళ్ళు పట్టేసుకో, ఆయన పాదాలు బంద్ చేసిపోయి నీ ప్రార్థన ఆయన పాదాలకి బందీ అయిపోవాలా. ఆగిపోతాడు ఆయన. కేకే వేసేది, నా రక్షక నా యేసయ్య నన్ను రక్షించున్నాయి. నేను మునిగిపోతున్నాను తండ్రి, మునిగిపోతున్నాను, పాపములో మునిగిపోతున్నాను తండ్రి, వ్యాధులతో మునిగిపోతున్నానయ్యా, నిందలతో మునిగిపోతున్నాను తండ్రి. నిందలు తండ్రి, రోగ నిందలు, కుటుంబం నిందలు తండ్రి.
నా భర్త నిందరు, నా అత్తోరు నిందరు. లేవనెత్తండి అయ్యా, లేవనెత్తండి అయ్యా, లేవనెత్తండి. నీకు ఇష్టమునయ్యా, నీకు ఇష్టమునండి. కుష్ఠ వ్యాధిని బాగు చేసినట్టుగా నన్ను బాగు చేయండి. నా అడ్డులు తీసివేయండి. నువ్విచ్చే బహుమానం అందుకుంటానికి నాలో అడ్డులు తీసివేయండి. నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తావు. స్తోత్రమైన స్తోత్రం, స్తోత్రమైన యెహోవా నేను శక్తిమంతుడను. రకసాచి విశ్వాసంతో ప్రార్థన చేసి నువ్వు నీ ప్రార్థన వ్యర్థం కాదు. ఈరోజు నమ్మకంతో ఈ ప్రార్థన, నమ్ముడు నీవులంటే నమ్మవారు సమస్య నీ కార్యం చేయబోతాడేసే. ఎస్, చేయబోతాడేసే, నీ కార్యం చేయబోతాడు. ఇదిగో ఆగస్టు 11వ తారీఖున జరిగే తైలాభిషేకం వేలాది మంది తీసుకొచ్చి దేవుడు లక్షలాది పైన కూర్చోబెట్టి కార్యం చేయబోతాడు. నమ్ముడు నీవులంటే నమ్మవారికి సమస్య దేవుడు కార్యం చేయబోతాడు. నీ ఇంటిలో కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో సాహస కార్యం చేయబోతున్నాడు. ఏసయ్య ఆశ్చర్యకార్యం చూడబోతున్నావు. మహాదేవుడు వైపు చూడు. ఏసయ్య, 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 పరిశుద్ధాత్మ దేవుడా చక్కగా మీరు ప్రార్థన చేస్తారు. దేవుడు మెచ్చుకుని ప్రార్థన చేస్తున్నావు. స్తోత్రమైన స్తోత్రం. నీ ఏడుపు వేసి వింటున్నాడు. నీ కన్నీళ్లు వేసే చూస్తున్నాడు. తప్పకుండా నీకు మేలు జరగదు. నువ్వు ఎందుకోసం వ్యాధులు పడుతున్నావు, దేవుడు నీ వ్యాధులు తీసేస్తున్నాడు. నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. యేసయ్య ప్రార్థన చేయి. స్తోత్రమైన స్తోత్రమైన ఇదిగో దేవా నా జీవితం ఆపాలమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాలమస్తకం నీకంకితం. పలుమారుని దొలగినాను పరలోక దర్శనము నుండి విలువైనని దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించాలి. పలుమారుని దొలగినాను విలువైనని దివ్య పిలుపుకు యేసయ్యా తగినట్లు జీవించనైది అయినా నీ ప్రేమతో నన్ను అందుకే అందరూ కూడా యేసు నామములో అడుగుచు వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
కనిపెట్టుట అని మాట్లాడదాం. ఎడం చేసి పెట్టుకోండి. నాతో చెప్పండి. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. మౌనంగా ఉందో కనిపెడదాం. దర్శనం ఇస్తాడు దేవుడు. ఎవరు మాట్లాడదు. మహోన్నతుడా దయగల తండ్రి, విడిమెట్టు ధ్యానంలో మీరు నడిపించదలుచుకుంటారు. జరిగిన కార్యక్రమాన్ని మహిమ మాత్రమే జరిగించి మీరు మహిమా ఘనత పొందుకున్న తీసుకొస్తాం. యేసు నామం అడుగుతూ పెట్టుకుంటున్నాం తండ్రి. ఇంకొక ప్రార్థన అందరూ లేచి నిలబడదాం. చేతులు జోడిందాం. ప్రభువా మహోన్నతుడా యేసయ్యా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, నిత్యము స్తుతులందుకునే మహాదేవానికే వందనం. ఆయన ప్రతి శనివారం ఆజ్ఞగా కొనసాగిస్తుందండి. బైబిల్ మిషన్ ప్రార్థనశాలను నామకరణం పెట్టుకుని ఆయన 100 కోటాలు శిలువ కోటాలు జరిగించుకుని అనేక గ్రామాలను ఆయన ఊరేగించబడ్డావు తండ్రి. నీకు వందనం. గండేపల్లి మండలము, రంగంపేట మండలము తండ్రి, అనేక స్థానంలో అనేక గ్రామాల్లో శిలువ సువార్త కూటములని ఆయన మీరు జరిగించుకుని మీరు బయలుపరుచుకున్నారు తండ్రి. నీకే వందనము. ఆయన ఎందుకొరకు ఈ మందిరం ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలము తండ్రి గొప్ప కార్యాలు చేసేదని, అనేక గొప్ప కార్యాలను ఆయన ఇదివరకు చేసి ఉన్నారు తండ్రి. నీకే వందనములు. రంగంపేట మండలము, ఎండేపండలం మండలం ఏకం చేయండి. ఈ స్థలముకునైనా ఎగిరి వచ్చేటట్లు సాయం. మా ప్రార్థన వ్యర్థము కాదు నాయన. ఆయన నీకే స్తోత్రం. నీ మహిమార్థమై నీ ఘనత రావడానికి తండ్రి, నువ్వు దేవుడు అని, నువ్వు యెహోవా అని తెలుసుకుంటుంది తండ్రి. నీ సహస్కార్యములు ఇక్కడ చేస్తున్నావు తండ్రి. నీ మహత్కార్యములు చేస్తున్నావు తండ్రి. నీకు వందనములు. అయినా అనేక ప్రజలకు తెలుసుకున్నట్లుగా అనేక ప్రజలకు నువ్వు నైనా మహత్కార్యము చేయి, సహస్కార్యము చేయటానికి తండ్రి ఈ స్థలంలో నడిపించుకోండి. మీరు గడవగా ఎవరు రారు తండ్రి, మీరే పిలుచుకోండి. యాకోబు సముద్రముకి ప్రవాహం అనే వచ్చినట్లుగా తండ్రి మీరు దర్శనం చూపించాడు. ఆ కార్యం జరగండి. అయినా శుక్రవారమే తండ్రి ఇక్కడ పురుండి పెడతానని మీరు మాట ఇచ్చారు, వాగ్దానం చేశారు తండ్రి. ఆయన శనివారం ఖాళీ ఉండదు, శుక్రవారం వెళ్ళిపోవాలి సార్కి అని మీరు నాయన దర్శనం చూపించినట్లుగా కార్యం జరిగింది. రాబోయే కాలంలో తండ్రి ఆ కార్యం జరుగుతున్నవి మీరు నిరీక్షిస్తూ ఉన్నాం తండ్రి. మీ ఎదురు చూస్తున్నాం ప్రభా. నేను అనేక చేతులు తండ్రి, అనేక స్వరాలు ఇక్కడ నాయన వేడవాలి, మొరపెట్టుకోవాలి, అత్యాశక్తితో ప్రార్థించి అనేక కన్నీళ్ళ కార్చాలు ప్రభా తండ్రి. కార్యం జరిగించండి, సహస్కారం చేయండి. మీరు చేయలేని పని మీరు చేస్తున్న పని తండ్రి. పట్టులు విప్పించండి. ఇదిగో తండ్రి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగా ఇదిగో నా దక్షిణాస్త్రము చేస్తుంది చూడు మోషే, ఎలాగ నేను నడిపిస్తానో, ఎలాగ రప్పిస్తానో అని మీరు చెప్పినట్లుగా తండ్రి రంగంపేట మండలము, గండేపల్లి మండలము మీరు దక్షిణాస్త్రము చాపి ప్రజలను తోడుకురండి, విస్తార ప్రజలతో నింపివేయండి. ఈ స్థలమంతటా నీదేనైనా నీవే కొనుగోలు చేస్తున్నావు తండ్రి. నీకే మంత్రం, నీకే స్తోత్రము. ఇక్కడైనా ఒక పెద్ద సిలువను ఏర్పాటు చేస్తున్నావు తండ్రి. ఆకాశం అంత ఎత్తు తండ్రి. ఆ సిలువ దగ్గరకు వచ్చిందండి అనేక మంది నాయన పాపములు ఒప్పుకొని రక్షణ తీసుకుని రాకనేకే భాగ్యం కలిగింది. నీకే వందనము తండ్రి. వచ్చిన వారందరినీ దీవించండి, వారి ఆస్తిని నెరవేర్చండి, వారి అంశము నెరవేర్చండి.
నువ్వు దేవుడు అని, నువ్వు మహత్కారం చేసేవాడు, సాహసకారం చేసేవాడు అని వారి వీధిలో కూటములు పెట్టేవారు, వారి సాక్షులుగా వాడుకోండి తండ్రి. ఆశీర్వాద భోజనం చేస్తుండగా మీరు ఆశీర్వదించండి, బలహీనం తీసివేయండి, అడ్డులు ఆటంకాలు తీసివేయండి. ఎన్నో కార్యాలు చేసిందయ్యా ఆశీర్వాద భోజనం, అట్టి కార్యాలు పేడలు చేయమని వారి రాకపోకలని మీరు ఉండి వారాలు చేస్తున్న బిడ్డల తండ్రి. అయ్యా అయ్యా ప్రసవ వేద ప్రార్థన నీ కార్యం అయ్యే వరకు తండ్రి నేను విడవను అని ఒక పట్టుదలతో యాకోబు పట్టుకున్నట్టుగా నన్ను ఆశ్రయిస్తే కానీ నేను వదలను, నేను ఆశ్రయిస్తే కానీ నేను వదలను అన్నట్టుగా ప్రార్థన చేస్తున్న బిడ్డలకు తండ్రి కార్యం జరిగించాలి. వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన వాడు. నేను బలహీనపడుతున్నాం, బలపరచండి. ప్రార్థన లేని వాడు ఉన్నామో మా ప్రార్థన ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, పరిశుద్ధత ఇవ్వండి. నిరంతరం అని పనిచేసేవారుగా, రాత్రు పగలని పనిచేసేవారుగా మమ్మల్ని మార్చుకుంటాను. కొద్ది నిద్ర చాలదండి, తన 4 గంటల నిద్ర చాలదండి, కనుమ గంటలన్నీ నీ పని చేసేవారుగా మార్చుకోండి. అనేక గ్రామాల్లో నీ సువార్త ప్రకటించాలి తండ్రి. రాకడ సువార్త జరిగింది ఎల్లబెల్ల తండ్రి, నీ మందిరం ఏర్పాటు చేయాలి, జరిగించండి. ఆయన ఒట్టి చేతులతో ఉన్నాం తండ్రి, బలమైన చేతులుగా మమ్మల్ని మార్చండి తండ్రి. నీ హస్తము మా మీద చాపండి, ఆకాశ వాకులు విప్పండి తండ్రి. తన నిధి కురిపించండి, నీ కాత్మ కొరకు తండ్రి, నీ సువార్త కొరకు, నీ మందిరాల కొరకు తండ్రి. ఆ పని జరిగించుకుంటుంది. మీ వైపే మా చేతులు చాపుతున్నది కదన్నా, ఎవరి వైపు మీ చేతులు చాపం ప్రభా. నీ ఇష్టపదండి, మీ కార్యం జరిగించేటప్పుడు నా ఇష్టము కాదు, నీ ఇష్టం. నాకు ఇష్టం అంటా ఉన్నావు అన్నయ్య, నీకు ఇష్టము తండ్రి. సువార్త చేయటం నీకు ఇష్టము, మందిరాలు కట్టడం నీకు ఇష్టము తండ్రి. అట్టి కార్యము పట్ల చేయాలి. అడ్డులు ఆటంకాలు తీసివేయండి, నిందలు తీసివేయండి, అపనిందలు తీసివేయండి. అనేక ప్రజలను తొలగండి, నమ్మకంగా నీ పని చేయడం మీ సిద్ధంగా. కానుకలకు ఆశించిన సేవ తండ్రి, హృదయమే నీ కానుక అన్నట్టుగా తండ్రి. దేవుడు నీ హృదయం అడుగుతున్నాడు, నీ హృదయం ఇస్తావా అనే సేవను జరిగించాడు. గర్వం రానివ్వదు, ధనాపేక్ష రానివ్వద్దు తండ్రి. నీ మీద ఆధారపడి వారిగా మమ్మల్ని మార్చుకొని నడిపించుకోమని ఆయన మేఘం మీద దింపించి విశ్వాసంగా నడిపించినట్లుగా మమ్మల్ని నడిపించున్నాను. యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందులో నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించు, కీడులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. అపవాది క్రియలకు లయము, ప్రభు యేసు రక్తమే చేయము. అపవాది క్రియలకు లయము, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనం, అపజయం కలుగును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మక సహాసము మీకును, మీరు చేసుకున్న ప్రార్థనకును, విజ్ఞాపనకును, మీ పరిపాటుకును, మీ రాకపోకలుకును, జరగబోయే తైలాభిషేక పండుగను, జరుగుతున్న మోసెస్ ఉపవాసాల కూటముకును సదాకాలము తోడుగా ఉండి బలపరచుగాక.